సో ట్రయాంగిల్ పార్ట్ 7లో మనము కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ గురించి తెలుసుకుందాం. కాంగ్రుయెన్సీ మీన్స్ సర్వసమానము, సిమిలారిటీ మీన్స్ సరూపము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో రెండు ట్రయాంగిల్స్ సర్వసమానము అని ఎప్పుడు చెప్తాము? రెండు త్రిభుజాలు అంటే two triangles are said to be congruent if they are equal in all respects. That each of the three sides of one triangle must be equal to three respective sides of the other. అంటే ఒక త్రిభుజంలోని మూడు భుజాలు దానికి రెస్పెక్టివ్ సైడ్స్ అంటే సపోజ్ ఇక్కడ ఏబికి పిక్యూ, అలాగే ఏసీకి పిఆర్, బీసీకి క్యూఆర్, అలా రెస్పెక్టివ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ రెండు త్రిభుజాలు కూడా వాటి యొక్క లెంత్లు ఈక్వల్గా ఉన్నప్పుడు అవి ఏమని చెప్తాము? కాంగ్రుయెన్సీ అంటాం. అలాగే సెకండ్ పాయింట్, ఈచ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ అన్ ట్రయాంగిల్ మస్ట్ బి ఈక్వల్ టు త్రీ రెస్పెక్టివ్ యాంగిల్స్ ఆఫ్ ద అదర్స్. ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇది మనకి వాట్ ఈస్ కాంగ్రుయెన్సీ. కాంగ్రుయెన్సీ అనేది ఎప్పుడు చెప్తాము? వాటి యొక్క సైడ్స్ మరియు యాంగిల్స్ రెండు త్రిభుజాల్లో కరస్పాండింగ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అవి ఆ రెండు త్రిభుజాలు కాంగ్రుయెన్సీలో ఉన్నాయని చెప్తాం. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ కాంగ్రుయెన్సీ. సో ఇలా మనము అన్ని సైడ్స్ని అన్ని యాంగిల్స్ని కొలిచకుండా కూడా ఈ టెస్ట్ ఆఫ్ కాంగ్రుయెన్సీని ఉపయోగించి అవి కాంగ్రుయెన్సీలో ఉన్నాయా లేదా అని చెప్పచ్చు. అదేంటంటే, with the help of the following given test we can deduce without having detailed information about triangles that whether the given two triangles are congruent or not. సో ఇచ్చిన రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్సీ కాదా అని చెప్పడానికి అన్నీ చూడకుండా అంటే కొన్ని టెస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఐఎస్ఎస్ఎస్, ఎస్ఎస్ మీన్స్ సైడ్ సైడ్ సైడ్, భుజము భుజము భుజము, భూ నియమం అని చెప్తాం తెలుగులో. అయితే ఈ దీనిని అనుసరించి ఏమి ఇక్కడ మనకి ఏబిసి ఒక ట్రయాంగిల్, పీక్యూఆర్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏబి లెంత్ ఎంత ఉందో పీక్యూ లెంత్ కూడా అంతే ఉంది. అలాగే ఏసీ లెంత్ ఎంత ఉందో పిఆర్ లెంత్ కూడా అలాగే ఉంది. బీసీ లెంత్ ఎంత ఉందో క్యూఆర్ లెంత్ కూడా ఈక్వల్గా ఉంది. కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్సీ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. కాంగ్రుయెన్సీ అంటే ఇది. సో సర్వ సమానము అని. నెక్స్ట్ సెకండ్ రూల్, ఎస్ఏఎస్, భూ కో భూ, సైడ్ యాంగిల్ సైడ్, భుజము కోణము భుజము. ఇఫ్ ఇక్కడ ఏబి భుజము ఈక్వల్ టు పీక్యూ భుజము, అలాగే యాంగిల్ ఏబిసి అంటే బి వద్ద యాంగిల్, యాంగిల్ పీక్యూఆర్ క్యూ వద్ద యాంగిల్ ఈక్వల్ అయినప్పుడు, అలాగే బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అంటే రెండు భుజాలు వాటి మధ్య ఉన్న కోణం, వరుసగా రెండవ త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్య ఉన్న కోణం సమానమైనప్పుడు ఆ రెండు త్రిభుజాలు కూడా కాంగ్రుయెన్సీలో ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ బాగా గమనించండి, ఏబిసి, ఏబికి పీక్యూ సమానం, బీసీకి క్యూఆర్ సమానం, అలాగే యాంగిల్ ఏకి యాంగిల్ పి, యాంగిల్ బికి యాంగిల్ క్యూ, యాంగిల్ సికి యాంగిల్ ఆర్ సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఏఎస్ఏ, యాంగిల్ సైడ్ యాంగిల్, కో భూ కో, కోణము భుజము కోణము. దీన్ని బట్టి కూడా మనము ఆ రెండు త్రిభుజాలు సర్వసమానము లేదా కాంగ్రుయెన్సీలో ఉన్నాయని చెప్పచ్చు. ఇక్కడ ఇఫ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ పీక్యూఆర్, బీసీ ఈక్వల్ టు క్యూఆర్, ఇక్కడ బి వద్ద కోణము క్యూ వద్ద కోణం సమానం, అలాగే బీసీ భుజము క్యూఆర్ భుజము సమానం, అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అంటే మనకి ఇక్కడ రెండు కోణాలు వాటి మధ్య భుజము, వరుసగా రెండవ త్రిభుజంలోని రెండు కోణాలు వాటి మధ్య భుజము సమానంగా ఉన్నప్పుడు మనము ఆ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానము. దట్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెన్స్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇది కాంగ్రుయెన్సీ సింబల్. నెక్స్ట్ ఏఏఎస్, యాంగిల్ సైడ్, కో భూ. ఇఫ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ పీక్యూఆర్, దట్ మీన్స్ బి వద్ద యాంగిల్ క్యూ వద్ద యాంగిల్ సమానం,
అలాగే యాంగిల్ ఏసీబీ అంటే సి వద్ద కోణము, యాంగిల్ పిఆర్క్యూ ఆర్ వద్ద యాంగిల్ ఈక్వల్, అలాగే ఏసీ ఈక్వల్ టు పిఆర్. సో రెండు కోణాలు వాటి తర్వాత ఉన్న భుజము రెండింటిలో సమానమైనప్పుడు ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ లంబకోణ త్రిభుజం అయినప్పుడు లంబకోణము మరియు కర్ణము భుజము సమానం రిలేషన్. ఇక్కడ ఏసీ కర్ణము, ఇందులో పిఆర్ కర్ణము, ఈ రెండు సమానము. అలాగే ఇక్కడ బి వద్ద రైట్ యాంగిల్, అలాగే క్యూ వద్ద రైట్ యాంగిల్, అలాగే సైడ్ బీసీ సైడ్ క్యూఆర్ సైడ్ ఈక్వల్. ఇలాంటప్పుడు ఈ రెండు త్రిభుజాలు కూడా మనకు సర్వసమానము. నెక్స్ట్ సిమిలారిటీ. సో కాంగ్రుయెన్సీ గురించి తెలుసుకున్నాం. సిమిలారిటీకి కాంగ్రుయెన్సీకి వేరియేషన్ ఏంటంటే కాంగ్రుయెన్సీలో ఖచ్చితంగా కొలతలు ఈక్వల్ అయి ఉండాలి. బట్ సిమిలారిటీలో స్వరూపాన్ని కలిగి ఉంటాయి. ఆ సైడ్స్ వచ్చేసి రేషియో ఈక్వల్ రేషియోలో ఉంటాయి ఇక్కడ. సో టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్ ఇఫ్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ congruent and their corresponding sides are in proportion. సో యాంగిల్స్ సమానంగా ఉండి భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే వాటిని మనము స్వరూప త్రిభుజాలు, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ ఫిగర్లో ఏబిసి కొంచెం స్మాల్ ట్రయాంగిల్, అలాగే పిక్యూఆర్ బిగ్గర్ ట్రయాంగిల్. బట్ యాంగిల్స్ ఏకి యాంగిల్ పి ఈక్వల్, యాంగిల్ బికి యాంగిల్ క్యూ ఈక్వల్, యాంగిల్ సికి యాంగిల్ ఆర్ ఈక్వల్. కానీ ఇక్కడ భుజాలు మాత్రం ఈక్వల్లో ఉండవు, కానీ రేషియో ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబి బై పిక్యూ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్, అలాగే బీసీ బై క్యూఆర్ అని. కాబట్టి వీటిని మనము సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పుకుంటాము. సిమిలారిటీని ఈ సింబల్తో సూచిస్తాము. నెక్స్ట్ వీటికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి డైరెక్ట్గా. దట్ ఈజ్ యాంగిల్ అంటే ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వరుసగా రెండవ త్రిభుజంలోని రెండు కోణాలు సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు కూడా మనకి సిమిలారిటీని కలిగి ఉన్నాయి లేదా స్వరూపాన్ని కలిగి ఉన్నాయి. ఆ రెండు త్రిభుజాలు కూడా స్వరూప త్రిభుజాలు అని చెప్పచ్చు. ఇక్కడ ఏబిసి పిక్యూఆర్, ఇందులో ఏవైనా సరే రెండు కోణాలు, ఇక్కడ యాంగిల్ ఏబిసి ఇజ్ కాంగ్రుయెన్స్ టు యాంగిల్ పిక్యూఆర్ అంటే బి వద్ద యాంగిల్ క్యూ వద్ద యాంగిల్ సమానం అని చెప్పాడు. అలాగే యాంగిల్ ఏసీబీ ఇజ్ కాంగ్రుయెన్స్ టు యాంగిల్ పిఆర్క్యూ అంటే సి వద్ద యాంగిల్ ఆర్ వద్ద యాంగిల్. ఈ రెండు కోణాలు సమానం అంటే ఆటోమేటిక్గా మూడో కోణం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం 180. కాబట్టి ఈ రెండింటి సమ్ 180లోంచి ఈ రెండింటి సమ్ తీసేస్తే ఇది వస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా, ఈ రెండు ఈక్వల్. కాబట్టి రెండు కోణాలు సమానం అయితే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అని చెప్పొచ్చు. ఇది మనకి ఫస్ట్ టెస్ట్. సెకండ్ టెస్ట్ ఎస్ఏఎస్ అంటే ఒక త్రిభుజంలోని భుజము, కోణము, భుజము అంటే రెండు భుజాలు వాటి మధ్య కోణము వరుసగా రెండవ త్రిభుజంలోని దానికి కరస్పాండింగ్ సైడ్స్ అండ్ యాంగిల్ ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఏబి బై పిక్యూ రెండు భుజాల నిష్పత్తిలో ఉండాలి. ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ అంటే ఈ రెండు భుజాలు ఏబి పిక్యూ అలాగే బీసీ క్యూఆర్ ఒకే రేషియోలో ఉన్నాయి. అలాగే వీటి మధ్య ఉన్న యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సిమిలారిటీని కలిగి ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్, ఆల్ సైడ్స్ ఒక త్రిభుజంలోని అన్ని భుజాలు కూడా ఈక్వల్ రేషియోలో కలిగి ఉంటే, రెండో త్రిభుజంలోని భుజాలతో ఈక్వల్ రేషియోని కలిగి ఉంటే ఆ రెండు త్రిభుజాలు సిమిలారిటీని కలిగి ఉన్నాయని చెప్పచ్చు. ఇక్కడ ఏబి బై పిక్యూ ఈక్వల్ టు
BC by QR equal to AC by PR. Next, properties of similar triangles. If two triangles are similar, then for the proportional or corresponding sides we have the following results. సో రెండు త్రిభుజాలు సిమిలారిటీని కలిగి ఉన్నప్పుడు ఈ రిజల్ట్స్ని మనం గమనించవచ్చు. అంటే రేషియో ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ హైట్స్, రేషియో ఆఫ్ మీడియన్స్, రేషియో ఆఫ్ బైసెక్టార్స్, రేషియో ఆఫ్ ఇన్రేడియై అండ్ రేషియో ఆఫ్ సర్కంరేడియై. ఇవన్నీ కూడా రేషియో ఆఫ్ సైడ్స్కి ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ ఒకే రేషియోలో ఉంటాయి అని చెప్పడం. నెక్స్ట్, అదే సిమిలర్ ట్రయాంగిల్లో రేషియో ఆఫ్ ఏరియాస్ వచ్చేసి రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. సో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో ఉంటాయి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వాటి యొక్క ఏరియాస్ రేషియో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు సైడ్ ఏబీ స్క్వేర్ బై PQ square or BC square by QR square or AC square by PR square. Next, in right angle triangle, the angles on each side, the altitude drawn from the vertex of the right angle, the hypotenuse are similar to the original triangle and to each other too. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసినప్పుడు ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. అవేంటి? బీడీసీ ఒకటి, సిఏడి ఒకటి ఏర్పడింది. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఒరిజినల్ ట్రయాంగిల్కి సిమిలారిటీని కలిగి ఉంటాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ ట్రయాంగిల్ బీసీఏ ఇది కదా, ఈ పెద్ద త్రిభుజం. ఇందులో సి వద్ద యాంగిల్ 90. అలాగే మనము బీసీడి ట్రయాంగిల్ తీసుకున్నాం, బీడీసీ అంటే ఇక్కడ సి వద్ద రైట్ యాంగిల్ ఉంటే ఇక్కడ డి వద్ద రైట్ యాంగిల్ ఉంది బీడీసీలో. కాబట్టి బి అనేది రెండింటిలో కామన్, డికి సి మనకి కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. అలాగే ఏకి కరస్పాండింగ్ యాంగిల్ రిమైనింగ్ సి అవుతుంది. అలాగే ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సిడిఏలో ఇక్కడ బీసీఏకి సిడిఏకి అంటే ఏ అనేది రెండింటిలో కామన్, సికి యాంగిల్ డి ఈక్వల్, బికి సి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈ మూడు కూడా సిమిలారిటీని కలిగి ఉంటాయి అని చెప్తున్నాను. నెక్స్ట్, ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ intersects the other two sides or divided in the same ratio. సో మనము ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తే అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. అది మనకి ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అలాగే దట్ ఈక్వల్ టు డిఈ బై బీసీ. అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఈ స్మాల్ ట్రయాంగిల్ అండ్ బిగ్గర్ ట్రయాంగిల్ బోత్ ఆర్ similar triangles. Next, D and E are the midpoints of AB and AC and D is parallel to BC. So DEలు AB మరియు AC భుజాల యొక్క మధ్య బిందువులై DE అనేది BCకి ప్యారలల్గా ఉంటే అప్పుడు DE ఈక్వల్ టు హాఫ్ BC అవుతుంది. ఇవి ఆల్రెడీ మనం ఈ రెండు థీరమ్స్ కూడా ముందు నేర్చుకున్నాము. మళ్ళీ ఇక్కడ సిమిలారిటీని బేస్ చేసుకొని వచ్చాయి. వైస్ వర్సా ఈజ్ ఆల్సో ట్రూ. దట్ మీన్స్ ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ అందులో ఒక భుజానికి ఒక త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువును కలుపుతూ గీసిన రేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది అనేది మనకి వైస్ వర్సా అవుతుంది. ఇక్కడ అదే మనకి ఇక్కడ ఇచ్చాడు. సేమ్ రేషియో దట్ ఈస్ ఏడి బై డిబి. If a line divides any two sides in the same ratio, then the line is parallel to third side. Next, two triangles between the two parallel lines are always similar. ఇప్పుడు ఈ DE and BC are parallel lines. వీటి మధ్య మనకి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏంటది? EOD ఒకటి,
బిఓసి ఒకటి. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇదేమవుతుంది, ట్రాన్స్వర్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్. సో ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వరుసగా రెండో త్రిభుజంలోని రెండు కోణాలు సమానమైతే మనకి ఆ రెండు స్వరూప త్రిభుజాలే కదా. కాబట్టి యాంగిల్ ఈఓడి ఈక్వల్ టు, ఇక్కడ ఈకి ఈక్వల్గా ఉండేది ఏముంది, సి. సో యాంగిల్ సిఓబి ఈజ్ సిమిలర్ టు యాంగిల్ సిఓబి. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 50, యాంగిల్ బి ఈక్వల్ టు 70, యాంగిల్ సి ఈక్వల్ టు 60. యాంగిల్ ఈ ఈక్వల్ టు 70, యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 50, యాంగిల్ డి ఈక్వల్ టు 60. దెన్ మనకి ఏవి సిమిలారిటీ అన్నాడు. ఇక్కడ మనకి ఏవేవి సమానంగా ఉన్నాయి, ఏ కరస్పాండింగ్ యాంగిల్కి ఏది కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. సో ట్రయాంగిల్ ఏబిసిలో మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 అట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దేనికి సమానం, యాంగిల్ ఎఫ్కి సమానం. అలాగే యాంగిల్ బి ఈక్వల్ టు అంటే 70 అది ఈక్వల్ టు యాంగిల్ ఈకి సమానం. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డికి సమానం. అప్పుడు మనకేమవుతుంది, ఏబిసి ట్రయాంగిల్కి ఎఫ్ఈడి అనేది మనకి సిమిలారిటీ అవుతుంది. ఇక్కడ మనకి ఎఫ్ఈడి ఇది అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి. ఇవి కాదు, ఎందుకంటే ఏకి అనేది డి అనేది కరస్పాండింగ్ యాంగిల్ కాదు. కాబట్టి ఇది మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. వెరీ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్, if the three sides of one triangle are equal to the corresponding sides of the other triangle, then the triangle R. So three sides of one triangle are equal to corresponding sides of the other triangle. సో రెండింటి యొక్క లెంగ్త్లు ఈక్వల్గా ఉన్నాయి అంటే, రెండు ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క లెంగ్త్లు ఈక్వల్గా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా కాంగ్రుయెన్సీ అంటే సర్వసమానాలు. ప్రతి సర్వసమాన త్రిభుజాలు కూడా సిమిలారిటీ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ పిబి. సో మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది, లేదా ఇవి ఈ స్మాలర్ ట్రయాంగిల్ అండ్ బిగ్గర్ ట్రయాంగిల్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇక్కడ క్యూ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ అంతే యాంగిల్ ఉంటుంది. అప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏం రాయొచ్చు, ట్రయాంగిల్ PQR is similar to PAB. ఎందుకంటే P రెండింటిలో కామన్, ఏకి క్యూ అలాగే ఆర్కి బి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఇచ్చిన సైడ్స్ని బట్టి ఏబి బై క్యూఆర్ ఈక్వల్ టు, మనల్ని పీబీ కనుక్కోమన్నాడు, ఇది కనుక్కోవాలి. పీబీకి ఈక్వల్గా ఉన్నది ఏంటి, ఇక్కడ మనకి సైడ్ పిఆర్. సో పీబీ బై పిఆర్. సో ఏబి 4 బై క్యూఆర్ 8 ఈక్వల్ టు పీబీ తెలీదు, బట్ పిఆర్ ఎంత ఉంది, 5 ఉంది. సో 4 1s 4 2s, దెన్ పీబీ ఈక్వల్ టు 5/2. That means 2.5 centimeters. Option 1. Next, question number 4. The perimeters of two similar triangles, triangle ABC and triangle PQR, 36 cm and 24 cm respectively. PQ equal 10 cm, then AB equal to. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్లో sides ratio is equal to, or ratio of sides equal to ratio of perimeters. రేషియో ఆఫ్ పెరిమీటర్స్. ఇక్కడ ఏబీకి పీక్యూ
కాబట్టి ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు perimeter of triangle ABC, that is 36, and perimeter of triangle PQR 24. సో ఇందులో మనకి PQ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడేమో 12 3s 12 2s, దెన్ AB ఈక్వల్ టు 3/2 ఇంటూ PQ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ ప్రాబ్లంలో 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. దట్ ఈస్ 2 1s 2 5s, సో 3 5s 15 సెంటీమీటర్. సో AB ఈక్వల్ టు ఎంత 15 centimeter. Next, in the given triangle ABC, BP equal to 3AP. BP equal to 3AP అంటే AP ఒక యూనిట్ అయితే BP 3 యూనిట్స్. QC ఈక్వల్ టు 3AQ అంటే ఇది ఒక యూనిట్ అయితే ఇది 3 యూనిట్స్. అంటే దీన్ని బట్టి మనం ఇవి ఈక్వల్ రేషియోలో ఉన్నాయని చెప్పొచ్చు. BC ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్ అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ PQ. మనకేమి AB బై AB ఈక్వల్ టు PQ బై BC. సో AP బై AB ఎంత 1, AB అంటే 1 + 3 టోటల్ 4 ఈక్వల్ టు PQ కనుక్కోవాలి. BC ఇచ్చాడు ఎంత 36. సో 4 1s 4 9s, దెన్ PQ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ BCD. సో ఏ వద్ద యాంగిల్ ఎంత ఉందో BCD ఈ యాంగిల్ కూడా అంతే ఉంది. అలాగే AB ఈక్వల్ టు 32. ఈ AB లెంత్ మనకి 32 సెంటీమీటర్స్ అన్నాడు. అలాగే BD ఈక్వల్ టు 18 అన్నాడు. ఈ నుంచి ఇడికి 18 సెంటీమీటర్స్ అన్నాడు. దెన్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ BCD ఈజ్ టు ట్రయాంగిల్ ABC. ఇక్కడ మనకి ఫస్ట్ ఇందులో సిమిలారిటీని చూడండి. ABC ట్రయాంగిల్లో యాంగిల్ B ఓకే, BCD ట్రయాంగిల్లో కూడా యాంగిల్ B అనేది సేమ్. ఇంకా రెండు యాంగిల్ ఇది సేమ్. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ BCD ఈజ్ సిమిలర్ టు BCD. B వద్ద యాంగిల్ ఇక్కడ కూడా B వద్ద యాంగిల్ సేమ్. C బదులు ఏముంది, A ఉంది. సో ట్రయాంగిల్ BAC. ఓకే, అంటే BCDలో C వద్ద యాంగిల్, ABC ట్రయాంగిల్లో A వద్ద యాంగిల్ ఈక్వల్, రెండింటిలో B ఈక్వల్. ఇంకా రిమైనింగ్ ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాం. ఈ రెండు ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయో వీటి యొక్క సైడ్స్ రేషియోలోనే వాటి యొక్క పెరిమీటర్స్ రేషియో ఉంటుంది. వీటి యొక్క సైడ్స్ రేషియో మనం తీసుకుంటే ఇందులో BD భుజానికి మనకేముంది, కరస్పాండింగ్ సైడ్ BC. సో అంటే BD బై BC అట్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఇక్కడ AB లెంత్ ఇచ్చాడు కదా, ABకి కరస్పాండింగ్ ఏముంది ఇక్కడ BC, అంటే BC బై AB ఆర్ BA ఏమైనా రాయొచ్చు. ఇప్పుడు BD లెంత్ ఎంత ఉంది 18, BC లెంత్ తెలీదు, దట్ ఈజ్ ఈక్వల్ టు BC బై AB లెంత్ తెలుసు 32. దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC స్క్వేర్ ఈక్వల్ టు ఏమి 18 ఇంటూ 32. దీనికి రూట్ కడితే మనకి BC వాల్యూ వస్తుంది. అంటే BC ఈక్వల్ టు 18ని 9 ఇంటూ 2 రాసుకోవచ్చు, 9కి రూట్ కడితే 3, 2 ఇంటూ 30 20 64 అంటే BC ఈక్వల్ టు 24 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్స్ రేషియో ఈక్వల్ టు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో. సో పెరిమీటర్స్ రేషియో ఈక్వల్ టు దీనికే కదా మనం అడిగింది, BCDకి ABCకే కదా అడిగింది. కాబట్టి BD బై DC, BD is to 18 is to 24,
that is 6 3s 6 4s 3:4 option 4. Next, in the given figure AD equal to 11 centimeter and AB equal to 18 centimeter. The total length 18 centimeter. Okay, AE equal to 9 centimeters. Then EC equal to, find EC, ఈ వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 57 అన్నాడు. ఈ రెండు ట్రయాంగిల్ ఇక్కడ 123 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 57. అంటే ఈ స్మాలర్ ట్రయాంగిల్లో ఈ వద్ద యాంగిల్ ఇక్కడ బి వద్ద యాంగిల్ ఈక్వల్. రెండింటిలో ఏబిసి ట్రయాంగిల్లో ఏఈడి ట్రయాంగిల్లో ఏ వద్ద యాంగిల్ ఈక్వల్. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ట్రయాంగిల్ ఏఈడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏ ఈ వద్ద యాంగిల్కి బి వద్ద యాంగిల్కి సమానం కాబట్టి బీసీ. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఈసీ కావాలి కాబట్టి ఏడి బై, ఇక్కడ ఏడి లెంత్ ఏబి లెంత్ ఇచ్చారు. ఏడీకి ఇక్కడ మనకి ఏసీ కరెస్పాండింగ్ సైడ్ కాబట్టి ఏడి బై ఏసీ ఈక్వల్ టు ఏఈ బై ఏబి. సో ఏడి 11, ఏసీ తెలీదు, బట్ ఏఈ 9, ఏబి వాల్యూ 80. సో 9 1s 9 2s. దెన్ ఏసీ ఈక్వల్ టు 11 into 2 22 centimeters. మనకు కావాల్సిన ఈసీ, ఈసీ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏఈ, దట్ ఈస్ 22 minus 9, that is 13 centimeter. Option 1. Next, which of the following is true in the given figure where AD is altitude to the hypotenuse of right angle triangle ABC? వీటిలో ఏది కరెక్ట్ అన్నాడు. ఇక్కడ మనం చూడండి, ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఏడి అన్నాడు. ఏబిడి డి వద్ద రైట్ యాంగిల్ ఉంది. ఇక్కడ సిఏడి ఇక్కడ డి వద్ద రైట్ యాంగిల్. సో ఇది ఓకే కదా, రెండింట్లో డి వద్ద రైట్ యాంగిల్. ఇక్కడ ఏబిడి ఈక్వల్ టు సిఏడి. ఓకే, నెక్స్ట్ అలాగే ఏబిడి ఈజ్ కాంగ్రియన్స్ టు ట్రయాంగిల్ సిడిఏ అన్నాడు. సిడిఏ ఇక్కడ మనకి భుజము, లంబకోణము, తర్వాత హైపోటెనస్, దాని ప్రకారంగా మనకి కాంగ్రియన్సీ అవుతుంది. అలాగే ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఏబి అంటే డి వద్ద రైట్ యాంగిల్, ఇక్కడ ఏ వద్ద రైట్ యాంగిల్. సో ఈ మూడు కూడా మనకు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. థ్యాంక్ యూ. మీకు ట్రయాంగిల్ సంబంధించి మొత్తం 7 పార్ట్స్గా నేను వీడియోస్ చేశాను. మ్యాక్సిమం ట్రయాంగిల్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు వీటిని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే. సో ప్రాక్టీస్ ఇట్. థ్యాంక్ యూ.